నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా, ఎండీ హోమియోపతి. గత 20 సంవత్సరాలుగా నక్కల్ రోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి మన అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసస్ మెథడాలజీ ద్వారా ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామండి. సో ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే JN1 వైరస్. అసలు JN1 వైరస్ అంటే ఏమిటి? సో JN1 వైరస్ అనేది నథింగ్ బట్ న్యూ వైరస్ అండి. జనరల్గా మనకి ఏదైతే 2-3 ఇయర్స్ బ్యాక్ మనం ఈ కరోనా వైరస్తో బాధపడ్డామో ఆ కరోనా వైరస్లో నుంచే ఆ డిసీజ్ అనేది, ఆ వ్యాధి, ఆ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది రూపాంతరం అంటే మ్యూటేట్ అయ్యి ఆ డిసీజ్ అనేది మనకి లాస్ట్ ఇయర్ మనం H1N1 వైరస్ అంటే ఒమిక్రాన్ వైరస్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఆ వ్యాధి అనేది మనకి కాలం జరిగే కొద్దీ ఈ వ్యాధి అనేది రూపాంతరం జరుగుతుందండి. సో ఇప్పుడు మనం అట్ ప్రజెంట్ ఈ 15-20 డేస్లో మనం న్యూస్లో కానీ బయట సోషల్ మీడియాలో కానీ వింటున్న మాట చూస్తున్న న్యూస్ ఏంటంటే JN1 వైరస్. సో ఇప్పుడు ఈ ఉన్న వైరస్ గురించి అయితే ఎంతమాత్రం భయపడాల్సింది కానీ ప్యానిక్ అవ్వాల్సింది కానీ ఏమీ లేదండి. సో దీనికి తగుపాటి జాగ్రత్తలు ఇంత ముందులాగే మనం ఏదైతే ఈ మాస్క్ ధరించడం, ఈ కాస్త సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళటం అనేది అవాయిడ్ చేయటం, ఫంక్షన్స్ గెట్ టుగెదర్స్ ఉంటే ఇప్పుడు మనకి వచ్చే కమింగ్ న్యూ ఇయర్ కానీ లేదంటే కమింగ్ ఫెస్టివల్స్ కానీ ఏవైతే ఉంటాయో కాస్త మనం అవాయిడ్ చేసి మనకై మనం సెల్ఫ్ ప్రికాషన్ కేర్ తీసుకుంటే చాలా తొందరగా మనం ఈ ఉన్న ఈ JN1 వైరస్ని కూడా మనం ఓవర్కమ్ చేయగలమని ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. సో దీనికి బేసిక్ లక్షణాలు ఏముంటాయి? సో బేసిక్ లక్షణాలు అంటే అలాగే ఒక 1 వీక్ నుంచి కంటిన్యూస్గా దీర్ఘకాలిక దగ్గు అంటే కాఫ్ ఏదైతే మనకి బాగా రిపీటెడ్గా లోపల నుంచి కాఫ్ రావటం, లేదంటే గొంతులో నొసలాగా ఉండటం, ఒళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్, జనరలైజ్డ్ బాడీ ఏక్ అని చెప్తాం, దాని ద్వారా ఫీవర్ అనేది రావటం. సో ఇవన్నీ మనకి ఏదైతే మనకి ఇంతకుముందు ప్రీవియస్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఏవైతే లక్షణాలు కనిపించినాయో ఆ లక్షణాలు అనేది మనకి JN1 వైరస్లో కూడా సేమ్ చాలా సిమిలర్గా లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయండి. సో వీటికి మనకి హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చేప్పటికైతే మనకి మెర్క్సాల్ 6X అని పర్టికులర్గా ఈ ప్రివెంటివ్ మెడిసిన్గా మనం ఈ JN1 వైరస్కి ఇవ్వటం అనేది జనరల్గా జరుగుతుందండి. సో 3 డేస్ 3 పూట్ల 3 ట్రిపిల్స్ వేసుకుంటే సో ఈ డిసీజ్ని చాలా వరకు ఒక వ్యాధి యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు. లేదు ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాగా ఈ దగ్గుతో బాధపడుతున్నారు, లేదంటే ఫీవర్తో బాధపడుతున్నారు, సివియర్ బాడీ పెయిన్స్ అని వాటి యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంట ఆ డిసీజ్ యొక్క లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం తగ్గించుకోవచ్చు. వాటిని మనం సప్రెస్ చేయడానికి అయితే ఈ మెర్క్సాల్ 6X అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. సో 1 వీక్ 10 డేస్ వాడుకుంటే గ్రాడ్యువల్గా ఈ లక్షణాలన్నీ డిసప్పేర్ అయిపోయి కాస్త తేలికపాటి ముక్కులో నుంచి నీళ్లు కారటం కానీ గొంతులో నొప్పి కానీ ఉండి గ్రాడ్యువల్గా ఆ డిసీజ్ అనేది తగ్గిపోవడం అనేది జనరల్గా జరుగుతుందండి. సో ఎవరు ప్రికాషన్స్ తీసుకోవాలి? జనరల్గా ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారో, లేదంటే లాంగ్ స్టాండింగ్ క్రానిక్ డిసీజెస్ అని చెప్తూ ఉంటాం, అంటే అధిక రక్తపోటు కానీ, డయాబెటీస్ అంటే చక్కెర వ్యాధి కానీ, లేదంటే థైరాయిడ్ కానీ, లేదంటే హార్మోన్ సమస్యలు ఉన్నవాళ్ళు కానీ, లేదంటే ఒబేసిటీ ఊబకాయంతో బాధపడేవాళ్ళు కానీ, సో ఇట్లాంటి వ్యాధులతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా ప్రికాషన్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. అలాగే ఏజ్ ఓల్డ్ పీపుల్, ఇంట్లో ఎవరైనా సీనియర్ పీపుల్ అబౌవ్ 65-70 ఇయర్స్ ఏజ్ ఓల్డ్ పీపుల్ ఉంటే జనరల్గా ఆ ఏజ్లో బాడీ యొక్క ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి సో డిసీజ్ క్యాచింగ్ టెండెన్సీ అనేది చాలా ఎక్కువగా ఆ ఏజ్ ఓల్డ్ పీపుల్లో కనిపిస్తూ ఉంటుందండి. అలాగే ఎవరైతే హ్యాబిట్స్ ఎవరైతే ఉంటారో, లేదంటే ఈ బయట ఆల్కహాలిక్ హ్యాబిట్ కానీ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ వ్యాధి యొక్క బారిన పడే ఛాన్స్ అయితే ఎక్కువ ఉందని చెప్తున్నామండి. సో అలాగే బాడీ యొక్క ఇమ్యూనిటీ ఎవరైతే తక్కువ ఉంటారో కొంతమందికి తొందరగా డిసీజ్ క్యాచింగ్ టెండెన్సీ అనేది ఉంటుంది. అంటే రెసిస్టెన్స్ పవర్ అని చెప్తుంటాం, వ్యాధి నిరోధక శక్తి అని చెప్తుంటాం. అట్లా వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది తొందరగా క్యాచ్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళు కొద్దిగా కాస్త ఒక 60-70% ప్రికాషన్స్ తీసుకుంటూ ఎవరైనా లక్షణాలు ఉన్నాయి కనిపిస్తున్నాయి అనుకుంటే ఒకసారి RT-PCR టెస్ట్ చేయించుకోవడం, ఏమైనా లక్షణాల్లో పాజిటివ్ అని తేలితే డెఫినెట్గా ఈ ప్రివెంటివ్ డోసెస్ గానో లేదంటే మనకి మెడిసిన్ లక్షణాలు పట్టి హోమియోపతిలో మనకి మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో మనకి బెల్లడోనా అని, బ్రయోనియా అని, ఆర్సనిక్ ఆల్బమ్ అని, డ్రాసిరా, డల్కెమరా పర్టికులర్గా మనకి రెస్పిరేటరీ ట్రాక్ట్ సర్ఫేసెస్ మీద పనిచేసే మందులు చాలా ఉన్నాయి కాబట్టి ఆ సిమ్టమ్స్ బట్టి మీరు ఒక మంచి క్వాలిఫైడ్ హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికి అప్రోచ్ అయితే ఆయన లక్షణాలు బట్టి మీకు మెడిసిన్ ఇచ్చి గ్రాడ్యువల్గా ట్రీట్మెంట్ చేయడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో దీని గురించి అంతమాత్రం ప్యానిక్ అవ్వాల్సిన పని లేదండి. సింపుల్గా ఒక మాస్క్ పెట్టుకొని గ్రాడ్యువల్గా మన డైలీ వర్క్ అయితే చేసుకుంటే గ్రాడ్యువల్గా ఈ డిసీజ్ అనేది చాలా వరకు మనకి ఎఫెక్ట్ అవ్వకుండా, ఒకవేళ ఎఫెక్ట్ అయినా చాలా తొందరగా మనం దీంట్లో నుంచి బయటపడతామని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. నియోజెనెటిక్ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకొనుటకు మరియు వాటి నివారణకు చర్యలు జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.